మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక నీరు ఎండిపోయెను. వారాల తరబడి అలా స్థిరంగా విశ్వాసాన్ని చేజారిపోనీయకుండా ఎండిపోతున్న ఆ వాగుని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు ఏలియా. కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపు అతన్ని ఆక్రమించేసింది. కానీ ఏలియా మాత్రం తనకు సంభవించిన పరిస్థితిని తనకి తన దేవునికి మధ్య రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. పొగ కమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయంలాగా సూర్యుడు కనిపించినట్టు పరిస్థితుల పొగగుండా దేవుణ్ణి చూస్తుంది అవిశ్వాసం. కానీ నిజమైన విశ్వాసం అయితే తనకి తన పరిస్థితులకి మధ్య దేవుణ్ణి ఉంచుతుంది. దేవుని గుండా వాటి వంక చూస్తుంది. అలా ఆ సెలయేరు సన్నని రిబ్బన్లాగా అయిపోయింది. కొన్ని దినాలకి రిబ్బను అంతరించి పెద్ద పెద్ద రాళ్ల చుట్టూ కొద్దిపాటి నీటి గుంటలు మాత్రం మిగిలాయి. ఆ గుంటల్లో కూడా నీళ్లు తరిగిపోసాగినాయి. పక్షులు అక్కడ వాలటం మానేసినాయి. పొలాల్లో నుంచి అరణ్యంలో నుంచి జంతువులు నీళ్లు త్రాగటానికి రావడం విరమించుకున్నాయి. ఏరు ఎండిపోయింది. ఇదంతా అయిన తర్వాతనే అతని సహనం, నిశ్చలత, మూర్తీభవించిన ఆత్మకి దైవవాక్కు వచ్చింది, నీవు లేచి సారేపతు వెళ్ళు. మనమైతే కంగారుగా నీళ్ళు ఇంకా పుష్కలంగా ఉన్నప్పటి నుంచే ప్లాన్లు వేసుకుని అలసిపోయేవాళ్ళం. సెలయేటి గలగల్ల కాస్త తగ్గుముఖం పట్టగానే మన పాటలు ఆగిపోయేవి. నీటి మొక్కల పైభాగాలు ప్రవాహం పైన కనిపించడం మొదలుపెట్టినప్పుడు మనం ఒడ్డున తీవ్రంగా ఆలోచిస్తూ పచారులు చేస్తూ ఉండేవాళ్ళం. సందేహం లేకుండా ఏరెండిపోవటానికి చాలా ముందే ఏదో ఒక ఏర్పాటు ఆలోచించుకుని దేవా మా పథకాల్ని దీవించు అని ప్రార్థన చేసుకుని అక్కడికి ప్రయాణం కట్టేవాళ్ళం. మనం చిక్కుకున్న సాలెగుళ్లలో నుండి దేవుడు విడిపించక మానడు. ఎందుకంటే ఆయన కృపకి అంతం లేదు. కానీ ఆయన తలుపులు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఓపికగా కనిపెట్టి చూసిన వాళ్ళమైతే అలాంటి వాటిలో అసలు ఇరుక్కోము. అవమానంతో, సిగ్గుతో వెనక్కి తిరిగి రావాల్సిన అవసరము మనకుండదు. సహనంతో కనిపెట్టడం నేర్చుకోండి.